శ్రీమాత్రే నమః. ఈ రోజే మూడవ కార్తీక సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాత్రులు మార్చేస్తుంది. విపరీతమైన ధనయోగం కలుగుతుంది. ఈ రోజే మూడవ కార్తీక సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది. విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక మాస సోమవారంలో మూడో సోమవారం నవంబర్ 10వ తేదీన వచ్చింది. ఈ రోజు ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే ఈ నారికేల దీపం. కార్తీక సోమవారం నారికేల దీపం వెలిగించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నిటినీ గట్టెక్కించే దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటి ఎన్ని సమస్యలకైనా సరే ఈ నారికేల దీపం వెలిగించి చూడండి. కార్తీక సోమవారం రోజు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకి కూడా 3 కన్నులు ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడతాం. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేల దీపాన్ని కార్తీక సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతుంది. అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ కార్తీక సోమవారంలో వెలిగించే నారికేల దీపానికి ఉంటుంది. నవంబర్ 10వ తేదీన మూడవ కార్తీక సోమవారం మరియు ఈ రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. తర్వాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి. ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టాలి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే మన పూజా గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి కార్తీక సోమవారం రోజు నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. అందుబాటులో లేని వాళ్ళు తెల్ల జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, సన్నజాజులు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి.
వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుడికి పూజ చేస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పాలతో శివుడికి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లెడు పూలతో శివుణ్ణి పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగపండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళ పద్మం ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ లేదా ఒక విస్తరాకు కానీ పెట్టండి. స్టీల్ ప్లేటు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి. తరువాత ఈ ప్లేటు పైన 3 గుప్పెళ్ళ బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయ చేతిలోకి తీసుకొని మనసు లగ్నం చేసి శివునికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయని పగలకొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. మీ కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి, అంటే సమానంగా పగలాలి అన్నమాట. 3 కన్నులున్న కొబ్బరి చిప్పని తీసుకొని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమిశని దోషాలు, ఇలా జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతిలా వెలిగించాలి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేళ దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలాగే నారికేళ దీపం వద్ద పూలు అలాగే అక్షంతలు వేయండి. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండో చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేళ దీపానికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు. కుదిరితే కార్తీక మాసంలో ప్రతి సోమవారం లేదంటే మీకు కుదిరిన ఒక సోమవారం రోజు అయినా ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. ఈ నారికేళ దీపాన్ని వెలిగించాక కొబ్బరి చిప్పను పారే నదిలో వేయండి. కొబ్బరి చిప్ప కింద పెట్టిన 3 గుప్పిళ్ళ బియ్యాన్ని పులగం లేదా పాయసం చేసుకొని మీ కుటుంబంలో అందరూ తినండి. ఇలా చేయడం ద్వారా శివయ్య అనుగ్రహం మీకు త్వరగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది.